నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి నిర్మాణంలో అపూర్వ ఘట్టం, సచివాలయం ఆరంభించిన మంత్రులు. సచివాలయంలో తొలి విడతగా 4 శాఖలు ప్రారంభం. జూలై 21 నాటికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు. సచివాలయం ఆరంభం గర్వంగా ఉందన్న చంద్రబాబు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ చైనా సంస్థలకు పిలుపు. విస్తారంగా కురుస్తున్న వర్షాలు, రహదారులు జలమయం, ఉప్పొంగిన వాగులు. డివైడర్ను ఢీకొన్న బాలకృష్ణ కారు, వేరే వాహనంలో బెంగళూరు పయనం. ఇస్తాంబుల్ ఉగ్రదాడిలో 41కి చేరిన మృతుల సంఖ్య, 239 మందికి గాయాలు. ఐఎస్ పనేనని టర్కీ ప్రకటన. వరుసగా 3వ రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 216 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.